నమస్కారం. ఈరోజు మనం థర్డ్ క్లాస్ సెకండ్ లెసన్ ఈవీఎస్ ప్లాంట్స్ అరౌండ్ అస్ యొక్క వర్క్షీట్స్ అనేది చూడబోతున్నాము. ఈ వీడియోలో వర్క్షీట్ నెంబర్ 1 కాన్సెప్ట్ వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ రూట్. ఇక్కడ పదాలు చూసి 2 సార్లు రాయమని వర్డ్స్ ఇచ్చారు. చూడండి, ప్లాంట్ పార్ట్స్, వాటర్, రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవరు, ఫ్రూట్, సాయిల్, న్యూట్రియంట్స్. ఈ విధంగా రాసిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఫ్లవర్కి క్యాలీఫ్లవర్, స్టెమ్ అంటే చెరుకు, నెక్స్ట్ రూట్ అంటే క్యారెట్, లీఫ్ ఆకుకూర కట్ట, ఫ్రూట్ అంటే యాపిల్కి మ్యాచ్ చేసాము. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ రో మనం చూసుకుంటే ఇక్కడ మనకు పేరాను చదివి సమాధానాలు రాయమన్నారు. ఫస్ట్ వన్, ఏ స్ట్రాంగ్ విండ్ ఈజ్ బ్లోయింగ్ విత్ విచ్ పార్ట్స్ హెల్ప్ ద ప్లాంట్ నాట్ టు ఫాల్. ఇక్కడ మనకు ఎక్కువ గాలి వీచినా కూడా ప్లాంట్ అనేది పడిపోకుండా ఉండడానికి రూట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనం ఇక్కడ రూట్స్ అనేది కరెక్ట్, ROOTS రూట్స్. దాని తర్వాత వాట్ మే హ్యాపెన్ టు ఏ ప్లాంట్ ఇఫ్ ఇట్ రూట్స్ డ్యామేజ్డ్. ఒకవేళ రూట్స్ అనేవి డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే ద ప్లాంట్ విల్ డ్రై అప్ ఆర్ ఫాల్ డౌన్. ప్లాంట్ అనేది ఎండిపోయి పడిపోతుంది. నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్. రూట్స్ హెల్ప్ ద ప్లాంట్ గ్రో స్ట్రాంగ్ అండ్ హెల్దీ. ఇదే అనేది మనకు కరెక్ట్ ఆన్సరు. రూట్స్ అనేవి ప్లాంట్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. రూట్స్ మేక్ ఫుడ్ ఫర్ ప్లాంట్. రూట్స్ అనేవి ఫుడ్ తయారు చేయవు. రూట్స్ గ్రో అబోవ్ ద గ్రౌండ్ పైన పెరగవు. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడండి. వాట్ డూ రూట్స్ అబ్జర్వ్ ఫ్రమ్ ద సాయిల్ నుంచి ప్లాంట్స్ ఏం అబ్జర్వ్ చేస్తాయంటే వాటర్ అండ్ న్యూట్రియంట్స్. నెక్స్ట్ వినయ ప్లాంటెడ్ ఏ సాప్లింగ్. చిన్న మొక్క నాటాడు బట్ డిడ్ నాట్ వాటర్ ఇట్ రెగ్యులర్లీ. రోజు వాటర్ పోయట్లేదు. విచ్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్స్ విల్ ఎఫెక్టెడ్ ద ఫస్ట్. ఏ ఫంక్షన్ ఏది అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది? అబ్జార్బింగ్ వాటర్ అనేది లేదు కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లాంట్ వాజ్ పుల్లుడ్ అవుట్ ఈజీలీ ఫ్రమ్ ద లూజ్ సాయిల్. బయటికి తొందరగా తీసే మొక్క. వాట్ డస్ దిస్ షో అబౌట్ దిస్ రూట్స్. ఆ రూట్స్ గురించి ఏం చెప్పారు అంటే రూట్స్ ఆర్ వీక్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రో మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ ద 2 or 3 స్టేట్మెంట్స్లో రాయమన్నారు. చూడండి, మీ పరిసరాల్లో కనిపించే ఏమైనా 2 మొక్కల పేర్లు రాయమంటే నీమ్ ట్రీ, వేప చెట్టు, తులసి ప్లాంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మొక్కలో ఏవైనా 2 భాగాల పేర్లు రాయమన్నారు. రూట్స్, లీవ్స్. దాని తర్వాత మొక్కకు వేర్లు ఎలా సహాయపడతాయి అంటే దే టేక్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ నుంచి వాటర్ అనేవి తీసుకుంటాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏ ప్లాంట్ హ్యాస్ నో రూట్స్. ఒక మొక్కకు వేర్లు లేకపోతే ఏమవుతుందంటే ద ప్లాంట్ విల్ డై. మొక్క అనేది చనిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ రో మనం చూసుకున్నట్లయితే కలర్ అండ్ లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్. దీనికి కలర్ వేసి మనకు ప్లాంట్స్ యొక్క పార్ట్స్ను గుర్తుపెట్టమన్నారు. ఇది ఫ్లవర్, ఇది బడ్ మొగ్గ, లీఫ్ ఆకు, స్టెమ్ కాండం, రూట్ వేరు. ఈ విధంగా మనము గుర్తించవచ్చు. నెక్స్ట్ సెవెంత్ రో మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 5 or 6 సెంటెన్సెస్లో రాయమన్నారు. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. వేర్ల యొక్క విధులను రాయమన్నారు. వేర్లు ఏమేమి చేస్తాయంటే రూట్స్ ఆర్ హోల్డ్ ద ప్లాంట్ ఫిమ్లీ ఇన్ ద సాయిల్లో ఉండడానికి రూట్స్ ఉపయోగపడతాయి. దే అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి వాటర్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. దే టేక్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ నుంచి న్యూట్రియంట్స్, పోషకాలు, ఖనిజ లవణాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. దే ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ టు స్టెమ్కి సరఫరా చేయడానికి వాటర్, న్యూట్రియంట్స్ని సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా సమ్ రూట్స్ ఆర్ ఆల్సో స్టోర్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. కొన్ని రూట్స్ మాత్రము ఫుడ్ ఫర్ ప్లాంట్ కోసం ఫుడ్ అనేవి స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనము వర్క్షీట్ 2కి వెళ్ళిపోతే వర్క్షీట్ 2లో కాన్సెప్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ స్టెమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇక్కడ మనకు పదాలు చూసి 2 సార్లు రాయమన్నారు. చూడండి, ఇక్కడ సాఫ్ట్, గ్రీన్ స్టెమ్స్, హార్డ్, థిక్, ట్రంక్,
బార్క్, ట్రీ, షెప్స్, క్రీపర్స్, క్లైంబర్స్ ఇవి మనకు మెయిన్గా ఇచ్చిన పదాలు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ రోమన్లో మొక్కల రకాలను రేఖాచిత్రంలో పూరించబడినారు. మొక్కల యొక్క రకాలు ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే ట్రీస్ ఉంటాయి, షెప్స్ ఉంటాయి, హెర్బ్స్ ఉంటాయి, క్రీపర్స్, క్లైంబర్స్ ఇవి మనకు మెయిన్గా ఉండేటివి. అదేవిధంగా నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. విచ్ ప్లాంట్ హ్యాజ్ ఎ సాఫ్ట్ అండ్ గ్రీన్ స్టెమ్? ఏ ప్లాంట్కి సాఫ్ట్ గ్రీన్ కాండం ఉంటుంది అంటే కొరియాండర్. నెక్స్ట్ ఏ ప్లాంట్ అంటే కొత్తిమీర. నెక్స్ట్ ఏ ప్లాంట్ హ్యాజ్ ఎ వీక్ స్టెమ్ అండ్ నీడ్ సపోర్ట్ టు గ్రో అప్వర్డ్. విచ్ టైప్ ఆఫ్ స్టెమ్ ఈజ్ దిస్ అంటే దట్ ఈజ్ క్లైంబర్ స్టెమ్. అంటే ఎగబాకే మొక్కలు అనమాట. వాటికి ఖచ్చితంగా వీక్ స్టెమ్ ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్లో సపోర్ట్ అనేది చాలా అవసరం, అప్పుడు మాత్రమే పైకి ఎగబాగుతాయి. నెక్స్ట్ పేజీలో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ప్లాంట్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ గ్రో క్విక్లీ ఇన్ ద స్మాల్ గార్డెన్. స్మాల్ గార్డెన్లో తొందరగా పెరిగేది ఏంటంటే కొరియాండర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ పరిసరాల్లో మొక్కలను పరిశీలించి పర్టికులర్ రాయమన్నారు. అవి ఏ టైపు రాయమన్నారు. ట్రీస్ వచ్చేసరికి మనకు నీము, మ్యాంగో, బనియాను, పీపలు, బనానా. షబ్స్ వచ్చేసరికి రోజు, హైబిస్కస్, జాస్మిన్. హెర్బ్స్ వచ్చేసరికి మింటు, కొరియాండర్, స్పినాచ్. నెక్స్ట్ క్లైంబర్స్ వచ్చేసరికి మనీ ప్లాంట్, బిట్టర్ గోర్డ్, బీన్. క్రీపర్స్ పంప్కిన్, వాటర్ మెలను, స్వీట్ పొటాటో ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ చూసుకున్నట్లయితే ఒక చెట్టు, ఒక గుల్మం పేరు, ఒక ట్రీ, ఒక హెర్బ్ పేరు రాయమన్నారు. ట్రీ వచ్చేసరికి మ్యాంగో ట్రీ, హెర్బ్ వచ్చేసరికి మింటు, గుల్మము. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అబ్జర్వ్ ద టూ ప్లాంట్స్ ట్రీ క్లైంబర్ హౌ ఆర్ దే డిఫరెంట్. ఏ విధంగా అంటే చెట్టు, ఎగబాకే మొక్కను గమనించండి. అవి ఎలా భిన్నంగా ఉన్నాయంటే ట్రీస్ అనేవి స్ట్రాంగ్గా స్ట్రైట్గా పెరుగుతాయి. ఎగబాకే మొక్కలు వీక్, నీడ్ సపోర్ట్. అవి కొంచెం వీక్గా ఉంటాయి, వాటికి మాత్రం సపోర్ట్ అనేది అవసరం. నెక్స్ట్ థింక్ అండ్ సర్కిల్. ఇక్కడ ఐ క్లైంబ్ స్టిక్, ఐ యామ్ నేను పైకి ఎగబాకుతాను అంటే ఏంటిదంటే అది ఎగబాకే మొక్క. దీనికి మనం రౌండప్ చేసాము. ఇఫ్ ఐ హ్యావ్ మెనీ వుడీ స్టెమ్స్ నియర్ ద గ్రౌండ్ ఐ యామ్. నా దగ్గర నేను ఎక్కువగా నా స్టెమ్స్ అన్నీ కింద గ్రౌండ్కి దగ్గరలో ఉంటాయంటే మనం ఏం చెప్పచ్చు, షెర్బ్స్ అని చెప్పచ్చు, అంటే పొదలాగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ కెన్ ఈజీలీ బెండ్ మై స్టెమ్ ఐ యామ్. నా యొక్క స్టెమ్ను తొందరగా వంచచ్చు. నేను ఎవరు అంటే హెర్బ్, గుల్మం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్టెమ్ అండ్ ట్రీ. చెట్టుకి గుల్మానికి మధ్య తేడా చెప్పండి అంటే ఏ ట్రీ హ్యాజ్ ఎ హార్డ్ వుడీ స్టెమ్. అది కొంచెం గట్టిగా, స్టెమ్ హార్డ్గా ఉంటుంది, వుడీ అంటే వుడ్ బాగా ఉంటుంది. నెక్స్ట్ హెర్బ్ ఎలా ఉంటుంది అంటే సాఫ్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట స్టెమ్ అనేది. దాని తర్వాత డూ ద ఫాలోయింగ్. సిక్స్త్ రోమన్ చూసుకున్నట్లయితే డ్రా అండ్ లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ఎ మ్యాంగో ట్రీ. మ్యాంగో ట్రీ గీసి దాని యొక్క పార్ట్స్ రాయమన్నారు. చూడండి, మ్యాంగో ట్రీ గీసి దానికి మెయిన్ పార్ట్స్ లీవ్స్, బ్రాంచెస్, అదేవిధంగా ట్రంక్, రూట్స్, ఫ్రూట్స్ ఇవి మనము రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెవెంత్ రోమన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ప్లాంట్స్ టైప్స్ రాసి వాటికి ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. ట్రీస్ వచ్చేసరికి బిగ్, స్మాల్ ఉంటాయి, బిగ్, టాల్గా ఉంటాయి, మ్యాంగో ట్రీ. షెప్స్ వచ్చేసరికి మీడియము, బుషి, అవి ఒక పొదలాగా ఉంటుందన్నమాట. రోజ్ అనేది దానికి ఎగ్జాంపుల్. హెర్బ్స్ వచ్చేసరికి స్మాల్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, మింట్ అనేది ఎగ్జాంపుల్. క్లైంబర్స్ వచ్చేసరికి నీడ్ సపోర్ట్ అండ్ గ్రో, వాటికి సపోర్ట్ కావాలి పైకి ఎగబాకడానికి, ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్. క్రీపర్స్ వచ్చేసరికి గ్రోయింగ్ అలాంగ్ ద గ్రౌండ్ మీద మాత్రమే పాకుతూ ఉంటాయి, ఎగ్జాంపుల్ వచ్చేసరికి పంప్కిన్. ఈ విధంగా మనము రాయొచ్చు. దాని తర్వాత మనం సెవెంత్ రోమన్లోనే సెకండ్ పార్ట్ చూసుకుంటే డ్రా ఏ షేప్ అండ్ ఏ క్రీపర్. ఒక గుల్మం రాయమన్నారు, ఒక క్రీపర్ రాయమన్నారు, పాకే మొక్క రాయమన్నారు. చూడండి, వాటికి ఎగ్జాంపుల్ బొమ్మ గీసి వాటికి ఎగ్జాంపుల్ రాసాము. ఈ విధంగా నీట్గా పిల్లలు గీయచ్చు.
నెక్స్ట్ వర్క్షీట్ 3 చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ లీవ్స్, యూజెస్ ఆఫ్ లీవ్స్, మేకింగ్ కిచెన్ గార్డెన్, లీఫ్ ఆర్ట్. ఇక్కడ మనకు వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ చూసుకోవచ్చు. లీఫ్, ఎపెక్స్, మార్జిన్, డ్రమ్ స్టిక్, షబ్, సన్లైట్, అరోమా, స్మెల్, మెడిషన్, కిచెన్ గార్డెన్. ఈ విధంగా మనము 2 టైమ్స్ రాసాము. వాటి తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. లోటస్ యొక్క లీఫ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత కోకోనట్ లీఫ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కొరియాండర్, దాని తర్వాత పీపల్, వీటి యొక్క లీవ్స్ ఎలా ఉంటాయో మనం ఇక్కడ చూసి మ్యాచింగ్ చేయొచ్చు కరెక్ట్గా. దాని తర్వాత థర్డ్ రో మనకి వెళ్దాం. థర్డ్ రో మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకు ప్యాసేజ్ ఇచ్చారు, పారాగ్రాఫ్ ఇచ్చి అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయమన్నారు. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సుధా సా 2 plants, one had big leaves and the other had small leaves. What can she understand from this? అమ్మాయి పెద్ద ఆకులవి చిన్న ఆకులవి చూస్తుంది, దాన్ని బట్టి ఏం అర్థం చేసుకుందంటే లీవ్స్ కమ్ ఇన్ డిఫరెంట్ సైజెస్. లీవ్స్ ఆకులు అనేవి డిఫరెంట్ సైజెస్లలో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ ప్లాంట్ కెప్ట్ ఇన్ సన్లైట్ గ్రోస్ వెల్ బికాజ్ లీవ్స్ హెల్ప్ ద ప్లాంట్ టు. మనం ఒకవేళ ప్లాంట్ అనేది సన్లైట్లో ఉంచితే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే లీవ్స్ అనేవి ఫుడ్ని తయారు చేసుకుంటాయి, మేక్ ఫుడ్. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ కంక్లూజన్ అబౌట్ ద లీవ్స్. లీవ్స్ గురించి కన్క్లూజన్ రాయమంటే లీవ్స్ ఆర్ యూజ్ఫుల్ టు బోత్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్. ప్లాంట్స్కి ఉపయోగపడతాయి, హ్యూమన్స్కి ఉపయోగపడతాయి ఆకులు అనేవి. నెక్స్ట్ ఫోర్త్ రో మనకి వెళ్తే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 3 sentences రాయమన్నారు. ఆరోగ్యకరమైన సలాడ్ చేయడానికి నువ్వు ఏ ఆకులను కూరగాయలను ఎంచుకుంటావు అంటే స్పినాచ్, మింట్, కుకుంబర్స్, క్యారెట్స్ ఆర్ హెల్దీ ఫర్ సలాడ్. ఇవి మనకు సలాడ్కి హెల్దీగా ఉంటాయి. నెక్స్ట్ మనము నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే అబ్జర్వ్ ద 2 plants, one healthy and one weak. హౌ ఆర్ దేర్ లీవ్స్ డిఫరెంట్. ఒక బలమైన మొక్క, బలహీనమైన మొక్క గమనించండి, వాటి ఆకుల మధ్య తేడాలు రాయమని, డిఫరెన్స్ రాయమంటే హెల్దీ ప్లాంట్ ఎలా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, ఫ్రెష్ లీవ్స్ ఉంటాయి. వీక్ ప్లాంట్ ఎలా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, డ్రై లీవ్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మామిడి గడ్డి మొక్కల ఆకులను పోల్చండి, వాటి మధ్య డిఫరెన్స్ రాయమన్నారు. మ్యాంగో లీఫ్ ఎలా ఉంటుంది, బిగ్ అండ్ వైడ్, పెద్దగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. గ్రాస్ ఎలా ఉంటుంది అంటే గ్రాస్ యొక్క లీఫ్ లాంగ్ అండ్ థిన్, పొడవుగా ఉంటుంది కానీ తిన్నుగా, బక్కగా, చిన్నగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆకులు మన రోజువారీ జీవితంలో ఎలా సహాయపడతాయో ఆకుల గురించి రాయమన్నారు. ఫర్ ఫుడ్ స్పినాచ్ అండ్ కొరియాండర్, ఇవి మనం ఆకుల కట్టలు కూర చేసుకొని తినడానికి ఉపయోగపడతాయి. ఫర్ మెడిషన్కి కూడా ఉపయోగపడతాయి, నీము, తులసి, వేప చెట్టు, తులసి చెట్టు. నెక్స్ట్ ఫిఫ్త్ రో మనం చూసుకున్నట్లయితే ఒక బాలుడు సరదా కోసము ఒక మొక్క నుంచి ఆకులు తెంచుతున్నాడు, ఇది సరైనదా కాదా అంటే ఇట్ ఈజ్ రాంగ్, అలా తెంపకూడదు. లీవ్స్ మేక్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. లీవ్స్ అనేవి ప్లాంట్కి ఫుడ్ని తయారు చేసి పెడతాయి. ప్లకింగ్ దెమ్ హర్ట్స్ ద ప్లాంట్, అవి తీసివేయడం వల్ల మొక్కకు హాని కలుగజేసిన వాళ్ళం అవుతాము. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, కలెక్ట్ అండ్ అరేంజ్ ద లీవ్స్ టు మేక్ యానిమల్స్, ఫ్లవర్స్, ప్యాటర్న్స్, పేస్ట్ దెమ్ అండ్ నేమ్ ద పిక్చర్. ఇక్కడ మనకు ఆకులను తీసుకొని ఆకుల ద్వారా మనం యానిమల్స్, పక్షులు, ఫ్లవర్స్ అలాంటివి తయారు చేసి వాటి పేర్లు కూడా రాయమన్నారు. చూడండి, ఇక్కడ మనం ఆకుల ద్వారా ఏనుగును తయారు చేసాము, పికాకు తయారు చేసాము, ఫ్లవర్స్ తయారు చేసాము, వాటి పేర్లు కూడా రాసాము. ఈ విధంగా పిల్లలు కూడా క్రియేటివిటీని ఉపయోగించి తయారు చేయవచ్చు. దాని తర్వాత సిక్స్త్ రో మనకి వెళ్తే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 5 to 6 sentences. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ లీఫ్, ఆకు యొక్క విధులు ఏంటో రాయమన్నారు. 5 sentences రాసాము. ఏంటంటే లీవ్స్ మేక్ ఫుడ్ ఫర్ ప్లాంట్, దే యూజ్ సన్లైట్ అండ్ వాటర్, లీవ్స్ హెల్ప్ ద ప్లాంట్ బ్రీత్, దే గివ్ అస్ ఆక్సిజన్, వీ ఈట్ సమ్ గ్రీన్ లీవ్స్. ఇవి ఆకుల యొక్క ముఖ్యమైన విధులు. దాని తర్వాత నెక్స్ట్ వర్క్షీట్ 4 చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ ఏంటంటే యూజెస్ ఆఫ్ ప్లాంట్స్, గ్రీన్ పాస్పోర్ట్. ఇక్కడ పదాలు వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే నేచరు, అబ్జర్వ్, ఫర్నిచరు, ఫైబరు, రిలీజ్,
నెక్స్ట్ షెల్టర్, రికార్డు, ఆక్సిజన్, పాస్పోర్ట్, కాటన్. ఇవి అనేవి మనం 2 టైమ్స్ రాయమన్నారు. రాసిన తర్వాత మైండ్ మ్యాప్ ఇచ్చారు. యూజెస్ ఆఫ్ ప్లాంట్ యొక్క యూజెస్ గురించి మైండ్ మ్యాప్ రాయమన్నారు. చూడండి, ప్లాంట్ ఉపయోగాలు ఏంటంటే ఫుడ్ ఇస్తుంది, మెడిసిన్స్ ఇస్తుంది, ఎయిర్ ఇస్తుంది, షెల్టర్ ఇస్తుంది, ఫైబరు, అదేవిధంగా క్లాత్స్, బట్టలు. ఇవన్నీ మనకు చెట్ల ద్వారా లభిస్తాయి. నెక్స్ట్ థర్డ్ రో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పేరాను చదివి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి రాయవలసి ఉంటుంది. క్వశ్చన్స్కి ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ చిల్డ్రన్ రికార్డ్ ఇన్ ద గ్రీన్ పాస్పోర్ట్? గ్రీన్ పాస్పోర్ట్లో పిల్లలు ఏం రికార్డ్ చేశారంటే ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఏ విధంగా పెరుగుతుందో అవి నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ ప్లాంట్ గ్రోస్ వెల్ వెన్ చిల్డ్రన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాట్ డస్ దిస్ టీచ్ చిల్డ్రన్? పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటే మొక్క అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏం తెలుసుకుంటారు? ట్రీస్ నీడ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. చెట్లకి ప్రొటెక్షన్ అనేది, రక్షణ అనేది అవసరం అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గివింగ్ గ్రీన్ పాస్పోర్ట్ టు స్టూడెంట్స్? గ్రీన్ పాస్పోర్ట్ పిల్లలకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే టు కీప్ ద ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ గ్రీన్. ఎన్విరాన్మెంట్ అనేది గ్రీన్గా ఉంటుంది అందుకోసం. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ డూ వీ ఈట్ యాజ్ ఫుడ్? మనము మొక్కలో ఏ భాగాన్ని తింటాము అంటే రూట్స్ తింటాము, లీఫ్ తింటాము, ఫ్రూట్స్ తింటాము. అంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్. డి అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ గివ్స్ అస్ ఆయిల్? ఆయిల్ అనేది మనకి ఏ పార్ట్ ఇస్తుందంటే సీడ్స్, గింజల నుంచి మనం ఆయిల్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్. పేపర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే వుడ్ ద్వారా మనం పేపర్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ రో మనకి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ ప్రశ్నలకి జవాబులు రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మొక్కలు, జంతువులు, పక్షులు ఏ విధంగా సహాయపడతాయి? మొక్కలు, జంతువులు మరియు పక్షులకు ఏ విధంగా సహాయపడతాయి అంటే చూడండి, ప్లాంట్స్ గివ్ ఫుడ్ టు యానిమల్స్, బర్డ్స్కి, యానిమల్స్కి ప్లాంట్స్ అనేవి ఫుడ్ ఇస్తాయి. అదేవిధంగా దే ఆల్సో గివ్ షెల్టర్ టు బర్డ్స్ టు లివ్. బర్డ్స్కి షెల్టర్ కూడా ఇస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్, గ్రీన్ పాస్పోర్ట్ ఏ వివరాలను కలిగి ఉంటుందంటే ఇట్ హ్యాస్ డీటెయిల్స్ ఆఫ్ ది ప్లాంటెడ్ ట్రీస్, ఇట్ షోస్ ట్రీ గ్రోత్. అవి నాటిన మొక్కల యొక్క పెరుగుదలను సూచిస్తుంది. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్, యువర్ ఫ్రెండ్ సేస్ ప్లాంట్స్ ఆర్ యూజ్ఫుల్ ఓన్లీ ఫర్ ఫుడ్. ఓన్లీ మనకు ఆహారానికి మాత్రమే ఉపయోగపడతాయని మీ స్నేహితుడు అన్నాడు అనుకోండి, మీరు అందుకు అంగీకరిస్తారా అంటే నో, ఐ డిజగ్రీ, నేను అంగీకరించను. ప్లాంట్స్ ఆల్సో గివ్ అస్ ఆక్సిజన్, షేడ్. అవి మనకు ఫుడ్ మాత్రమే కాదు, ఆక్సిజన్ ఇస్తాయి, షేడ్ని కూడా ఇస్తాయి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మీ స్నేహితుడు మొక్కల వద్ద చెత్తను విసిరేస్తున్నాడు అనుకోండి, అతనికి నీవు ఏమని చెబుతావు అంటే ఈ విధంగా చెప్పచ్చు, డోంట్ త్రో గార్బేజ్ హియర్, డర్టీ హర్ట్స్ ద ప్లాంట్స్ గివ్స్ అస్ ఫ్రెష్ ఎయిర్, ప్లీజ్ యూజ్ ద డస్ట్బిన్, ట్రీస్ ప్రొవైడ్ షేడ్ అండ్ హోమ్స్ ఫర్ బర్డ్స్. ఈ విధంగా మనము రాసుకోవచ్చు. దాని తర్వాత డూ ద ఫాలోయింగ్ అని, డ్రా యువర్ ఫేవరెట్ ప్లాంట్, రైట్ 2 ways హౌ ఈజ్ ఇట్ యూస్ఫుల్. ఈ విధంగా మనకు నచ్చిన మొక్క గీసి వాటి యొక్క ఉపయోగాలు ఏంటో రాయమన్నారు. ఇక్కడ మనం గీసింది వచ్చేసరికి మ్యాంగో ట్రీ. దే గివ్స్ ఎస్ ఫుడ్ లైక్ మ్యాంగోస్ అనేవి ఇస్తుంటాయి అన్నమాట, ఫ్రూట్స్ ఇస్తుంది మనకు మ్యాంగో ట్రీ. అదేవిధంగా వీ గెట్ మెడిసిన్ అండ్ వుడ్ ఫ్రమ్ సమ్ ప్లాంట్స్. మనకు కొన్ని మొక్కల నుంచి మెడిసిన్స్, అదేవిధంగా వుడ్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ అసెస్మెంట్లోకి వచ్చేసాము. అసెస్మెంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది రూట్ అంటే రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే హోల్డింగ్ ద ప్లాంట్ ఇన్ ద సాయిల్లో ప్లాంట్ని ఉంచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విచ్ ప్లాంట్ హ్యాస్ ద వీక్ స్టెమ్ అండ్ నీడ్ సపోర్ట్. ఏ మొక్కకి మనకు సపోర్ట్ అవసరము, అదేవిధంగా స్టెమ్ అనేది చాలా వీక్గా ఉంటుందంటే ఎగబాకే మొక్క, క్లైంబర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, యూ వాంట్ టు గ్రో వెజిటబుల్స్ ఎట్ హోమ్. నువ్వు వెజిటబుల్స్ పండించాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి? మేక్ ఏ కిచెన్ గార్డెన్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మీనా యూజెస్ నీమ్ లీవ్స్ టు కీప్ ఇన్సెక్ట్స్ అవే. వాట్ ఈజ్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజ్ ఆఫ్ లీవ్స్ని ఉపయోగించి ఇన్సెక్ట్స్ రాకుండా చేస్తుంది. అంటే వేటి వల్ల అంటే లీవ్స్ ఉపయోగం ఉంది కాబట్టి వాటి వల్ల ఆమె అది చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఆర్ రూట్స్, రైట్ ఎనీ 2 ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. రూట్స్ అంటే ఏంటి?
వాటి వల్ల 2 విధులు రాయమన్నారు. రూట్ ఈజ్ ద ప్లాంట్ పార్ట్ అండర్ ద గ్రౌండ్. వాటి ఫంక్షన్స్ ఏంటంటే గివ్ సపోర్ట్ టు ద ప్లాంట్ అండ్ అబ్జర్వ్ వాటర్. ఈ విధంగా మనము అసెస్మెంట్లో ఫస్ట్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్, మీ పాఠశాలలో ఇంటిలో కానీ ఒక మొక్క చూడండి, దాని మొక్క యొక్క ఆకులు ఏ విధంగా ఉపయోగపడతాయో రాయమన్నారు. చూడండి, మేకింగ్ ఫుడ్, లీవ్స్ మేక్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. ప్లాంట్కి ఏ ఫుడ్ తయారు చేసి పెడతాయి ఆకులు. అదేవిధంగా బ్రీతింగ్, లీవ్స్ హెల్ప్ ద ప్లాంట్ బ్రీత్ ఎయిర్. ఎయిర్ ఆక్సిజన్ గాలిలో నుంచి తీసుకోవడము, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ వదిలిపెట్టడం, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, ఇవన్నీ లీవ్స్ మాత్రమే చేస్తుంటాయి. కాబట్టి అవి 2 విధులు. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూసుకున్నట్లయితే 4-5 వాక్యాలలో సమాధానం రాయమన్నారు. ఏ ప్రశ్నకు అంటే చెట్లను పెద్ద సంఖ్యలో నరికివేస్తే ఏం జరుగుతుంది. 4 హానికరమైన ప్రభావాలను అంచనా వేసి రాయమన్నారు. లెస్ రెయిన్, వాన తక్కువగా పడుతుంది. మోర్ హీటు, వేడి ఎక్కువ అవుతుంది. లెస్ ఆక్సిజన్ అనేది అందదు. నో హోమ్స్ ఫర్ యానిమల్స్ అండ్ బర్డ్స్, యానిమల్స్కి కానీ బర్డ్స్కి కానీ వాటి నివాసాలు అనేవి ఉండవు. నెక్స్ట్ లాస్ట్ పేజ్ చూసుకున్నట్లయితే ఏమడిగారు, రమేష్ ఒక మొక్క ఆకులకు నీళ్లు పోసాడు కానీ నేలకు నీళ్లు పోయలేదు. ఏ భాగానికి నీళ్లు పోయాలి, ఎందుకు అంటే రూట్స్. దే టేక్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్. రూట్స్ మాత్రమే మిగిలిన మొత్తానికి మొక్క మొత్తానికి అందిస్తాయి కాబట్టి రూట్స్కి పోస్తే తొందరగా మొక్క అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ దాంట్లోనే సెకండ్, వేర్లకు సరిపడా నీళ్ళు అందకపోతే ఏం జరుగుతుందంటే ద ప్లాంట్ విల్ డ్రై అప్ అండ్ డై. అది ఎండిపోయి చనిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో మొక్క ఉపయోగాల మైండ్ మ్యాప్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ ఇక్కడ రాసుకోవచ్చు. యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ అని పెట్టేసి ఫుడ్, షెల్టరు, ఆయిల్స్, పేపరు, మెడిసిన్స్. ఈ విధంగా మనకు థర్డ్ క్లాస్కి సంబంధించి సెకండ్ లెసన్ ప్లాంట్స్ అరౌండ్ అస్ అనేది వర్క్షీట్స్ టోటల్గా కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.